హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎక్సెల్లో సమ్ ఎలా చేయాలి, అలాగే ఆటో సమ్ ఎలా చేయాలి చూపిస్తాను. సమ్ అంటే ఏం లేదండి, మనం మామూలుగా అడిషన్స్ చేస్తుంటాం కదా, ఆ అడిషన్స్ని ఎక్సెల్లో సమ్ అని పిలుస్తారు. ఆ సమ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ కొన్ని నేమ్స్ తీసుకుంటున్నాను. రమేష్, సురేష్, రాజు, రవి. ఇక్కడ రమేష్కి ఒక 10,000 శాలరీ అని అనుకుందామండి ఎగ్జాంపుల్ కోసం. సురేష్కి ఒక 10,000, రాజుకి ఒక 5,000, రవికి ఒక 10,000. ఇప్పుడు ఇక్కడ నాకు ఇవన్నీ టోటల్ అయ్యి ఈ సెల్లో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనం ఎక్కడైనా ఫార్ములా రాసుకోవచ్చండి. మీరు ఎక్కడ ఫార్ములా రాస్తారో ఆ సెల్లోనే దాని టోటల్ అనేది డిస్ప్లే అవుతుంది. నాకు ఇక్కడ టోటల్ అనేది కావాలి. ఇక్కడ సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు, ఏ ఫార్ములా అయినా మనకి ఎక్సెల్లో ఈక్వల్ టుతోనే మొదలవుతుందండి. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అంటే జస్ట్ ఓపెన్ బ్రాకెట్ అనేది టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ నుంచి మీకు ఎక్కడి వరకు కావాలో, నాకు ఇక్కడ వరకు కావాలి, ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసి నాకు ఆన్సర్ కావాలని దాన్ని అడుగుతున్నాం అనమాట. ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కాబట్టి ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఈ క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తర్వాత సింపుల్గా ట్యాబ్ ప్రెస్ చేయండి. చూసారు కదా, 35,000 అనేది టోటల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం రాసిన ఫార్ములా ఈక్వల్ టు సమ్ అంటే యాడ్ చేయి. ఎక్కడి నుంచి? బి అనే కాలంలో 1 అనే రో, ఇది B1 చూసారు కదా. అలాగే ఎక్కడ వరకు? బి అనే కాలంలో 4 అనే రో. అంతే అండి, చాలా సింపుల్ సమ్ అనేది. ఇప్పుడు ఆటో సమ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సేమ్ ఇదే తీసుకుందాం ఎగ్జాంపుల్కి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ కావాలి. ఎక్కడ కావాలంటే ఇక్కడ. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఒక బ్లాంక్ సెల్ ఉండేటట్టు చూసుకోండి ఆటో సమ్ చేసేటప్పుడు. ఎందుకంటే లాస్ట్లో ఏదైతే బ్లాంక్ సెల్ ఉంటుందో దాంట్లోనే అది ఆన్సర్ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్లో బ్లాంక్ సెల్ నేను ఒకటి ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ అనేది టోటల్ అనేది వస్తుంది. హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఆటో సమ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇది ఆటో సమ్. జస్ట్ సింపుల్గా ఒక క్లిక్ ఇస్తే చాలండి. చూడండి, ఇక్కడ టోటల్ అనేది డిస్ప్లే చేసేసింది. అంతే అండి, సమ్ అలాగే ఆటో సమ్ ఎలా చేయాలో చూసారు కదా. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ గురించి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవి కూడా మేము వీడియో తీసి మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.